start again. It's a rich thing. హలో గైస్, నా పేరు సెకండ్ అండ్ వెల్కమ్ టు క్రాఫ్టికిరన్ యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా ఈ ఎపిసోడ్లో మీరు పోస్ట్ చేయబోయే ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో ఏతుంటుందో ఆ వీడియోని మన ఆండ్రాయిడ్ మొబైల్లో కలర్ గ్రేడ్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మీ వీడియోని కలర్ గ్రేడ్ చేసినారా? ఒకవేళ చేసినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి, లేదా నో అని కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, మనం వీడియో అనేది కలర్ గ్రేడ్ చేయడానికి మనం యూజ్ చేసే యాప్ వచ్చేసి VSCO యాప్. సో ఈ VSCO యాప్ వచ్చేసి పెయిడ్ యాప్ అన్నమాట. ఒకవేళ మీరు ప్లే స్టోర్లోకి నుంచి డౌన్లోడ్ చేస్తే మీరు టూల్స్ అనేది యూజ్ చేయడానికి మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది జాయిన్ అయిపోయి నేను నుంచి మీరు ఈజీలీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది, ప్లస్ కంటిన్యూ విత్ స్నాప్చాట్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే సీ మోర్ పైన క్లిక్ చేసి సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు అక్కడనైతే ఎంటర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీ ప్రొఫైల్ నేమ్ అండ్ మీ ఒక యూనిక్ పాస్వర్డ్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫస్ట్ నేను ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్కొక్కసారి మీకు మీ ప్రొఫైల్ నేమ్ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీ ప్రొఫైల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. సో దేని బదులు మీరు అక్కడ నంబర్స్ అని ఎంటర్ చేయొచ్చు, లేదా క్యారెక్టరిస్టిక్స్ అని ఏదైనా మీరు యూనిక్గా అయితే మీరు ఎంటర్ చేసి మీరు సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయొచ్చు. సో మీ యూనిక్ ప్రొఫైల్ నేమ్ అనేది టైప్ చేసిన తర్వాత జస్ట్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ స్టెప్లో మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడానికి మీ యాప్ వాళ్ళు అయితే మిమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేసుకోమంటారు. సో ఇక్కడ మీకు చెక్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఒక మెయిల్ వస్తుంది. సో మెయిల్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే గైస్, VSCO యాప్లో మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మిడిల్లో కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. సో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో ప్లస్ ఐకాన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియోని కలర్ గ్రేడ్ చేయాలనుకున్నారో ఆ వీడియోని అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో దానిపైన మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయాలి. సో థర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో బై ఛాన్స్ ఒకవేళ మీకు కలర్ గ్రేడ్ గురించి కొంచెమైనా నాలెడ్జ్ లేకపోతే మీరు డైరెక్ట్ ఇక్కడ ఉన్న ప్రీసెట్స్ అనేది యూజ్ చేసి మీ వీడియోలో అయితే కలర్ గ్రేడ్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్డ్ ఉన్నాయి అండ్ పాపులర్వి, ఫేవరెట్స్, వామ్, కూల్, వైబ్రెంట్, బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి మీకు నచ్చిన ప్రీసెట్ అనేది యూజ్ చేసి మీ వీడియోలో అయితే కలర్ గ్రేడ్ అనేది చేయొచ్చు. సో ఇవన్నీ కలర్ గ్రేడ్ కాదు, కానీ మీకు నచ్చినట్టు మీరు కలర్ గ్రేడ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ ఉన్న టూల్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, టూల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ స్పీడ్ ర్యాంపింగ్ అనేది ఎక్కువ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో అనేది రివర్స్ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు టెక్స్ట్ అండ్ ట్రిమ్ ఆప్షన్. సో ట్రిమ్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ మీ వీడియో అనేది లెంతీగా ఉన్నా లేదా అవసరం లేని పార్ట్ అనేది మీరు రిమూవ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు ట్రిమ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో అనేది డల్ ఉంది కాబట్టి కొంచెం మనం ఎక్స్పోజర్ అనేది మనం ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. సో ఎక్స్పోజర్ మరి ఓవర్ చేస్తే మరి అది ఓవర్ అయిపోతుంది. జస్ట్ ఒక +0.5 +0.6 ఇలా మీరైతే మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట, +1.2 లేదా +1.3 అనేది అంత దాకా తీసుకెళ్ళండి. అండ్ డన్. సో ఇప్పుడు సాచురేషన్ వచ్చేసి మీరు కొంచెం ఎక్కువ చేసినా సరే అది కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో సాచురేషన్ చేంజ్ చేయడం వల్ల ముందరికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ చేసినా ఏం పర్వాలేదు దీన్ని. సో నేను మాత్రం +2.0 అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టోన్స్ అనమాట. సో టోన్స్ ఏంటంటే మీకు వీడియోలో హైలైట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకున్నారు లేదా షాడోస్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకున్నారు చేయొచ్చు అనమాట. సో హైలైట్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం హైలైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో షాడోస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీ వీడియోలో డార్క్ ఏరియాస్ ఏమైనా ఉంటే అవి కూడా మనకు షాడోస్ ఇంక్రీజ్ చేయడం వల్ల బ్రైట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఇలా. సో మనకు షాడోస్ ఇంక్రీజ్ చేయడం ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు 0.0 పెట్టుకొని డన్ పైన క్లిక్ అయ్యండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్యాలెన్స్. సో వైట్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి టెంపరేచర్ అండ్ ఇంకొకటి ట్రెండ్. సో టెంపరేచర్ ఏంటంటే మీ వీడియో అనేది వామ్ ఉండాలనుకుంటున్నారా లేదా కూల్ ఉండాలనుకుంటున్నారా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఇక్కడ వామ్ పైన సెలెక్ట్ చేస్తే మనకు వీడియో అనేది వామ్లోకి అయితే వెళ్తుంది. సో కూల్ పైన సెలెక్ట్ చేస్తే మార్నింగ్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను వామ్ సైడ్ అయితే తీసుకెళ్తున్నా, +0.2 అనేది సెలెక్ట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేస్తాను.
సో మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి HSL. సో ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లైట్ రూమ్లో ఎలాగైతే మనం వీడియో అనేది కలర్ గ్రేడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇలా ఈ యాప్లో కూడా మనము కలర్ గ్రేడ్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో మ్యాక్సిమం ఏ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, మహా అంటే గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్. సో ఇవే ఎక్కువ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ కలర్స్ని మనం బ్రైట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం సైడ్ తీసుకెళ్ళి ఫస్ట్ దీన్ని లూమినెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఇది లూమినెన్స్ అనేది ఎక్కువ వేయాలి. సో లూమినెన్స్ అనేది ఎక్కువ వేయడం వల్ల ఏమైందంటే మన స్క్రీన్ ఏదైతే ఉంటుందో మనకు అక్కడ సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత మీరు దీన్ని సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు హైలైట్ ఏదైతే ఉంటుందో మీరు మైనస్లోకి అయితే తీసుకెళ్ళండి. అండ్ దీని సాచురేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ కూడా మీరు ఇక్కడ ఎల్లో సైడ్ అయితే తీసుకెళ్ళండి. దీంతో మనకు వీడియో అనేది కొంచెం వామ్ లుక్ అయితే ఇస్తుంది. దీంతో మనకు ఏవైతే ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఇక్కడ మనకు ఎల్లో కలర్లో అయితే షో అవుతాయి. సో దీన్ని సాచురేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాం చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లూ కలర్, ఇన్నే కొంచెం కలర్ గ్రేడ్ చేయాలి. సో మైనస్లోకి వెళ్తే తీసుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ సైడ్ అయితే గ్రీన్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకు బ్లూలో మైనస్లో ఉంది కాబట్టి. అండ్ దీని సాచురేషన్ వచ్చేసి కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్. సో వైలెట్ కలర్ అనేది ఈ వీడియోలో అసలు కనబడలేదు కాబట్టి ఇది యూజ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే వీడియో అనేది కలర్ గ్రేడ్ చేసినా అది ఒకసారి మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది చెక్ చేద్దాం. సో మనం ఒకసారి ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనకి బిఫోర్ వీడియో అనేది కనిపిస్తుంది. అండ్ మళ్ళీ రిలీజ్ చేస్తే కలర్ గ్రేడ్ చేసిన వీడియో అనేది మనకు అక్కడ షో అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మొత్తం ఓవరాల్గా మీ వీడియోలో కలర్ గ్రేడ్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ అయ్యండి. బాటంలో ఉన్న సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకున్న కలర్ గ్రేడ్ వీడియో అనేది సక్సెస్ఫుల్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఈ VSCO యాప్ త్రూ అయితే మీరు ఈజీలీ అండ్ ప్రొఫెషనల్లీ వీడియో కలర్ గ్రేడ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుతా. అండ్ స్టే ట్యూన్డ్ విత్ క్రాఫ్ట్ కిరణ్.